Nutrition, the food supplying system. In this video, we will see the nutrition in plants and nutrition in animals. First we see, why do organisms need food? Organisms ki food enduku avasaram avutundi? The first one is for growth. Organisms need food for growth. సో ఫుడ్లో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఈ న్యూట్రియంట్స్లో ప్రోటీన్స్ లాంటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ మన బాడీలో గ్రోత్కి ఉపయోగపడతాయి. సో ల్యాక్ ఆఫ్ న్యూట్రియంట్స్ లైక్ ప్రోటీన్స్ లీడ్స్ టు డెఫిషియన్సీ డిసీజెస్. ప్రోటీన్స్ లాంటి న్యూట్రియంట్స్ లోపిస్తే మనకు డెఫిషియన్సీ డిసీజెస్ ఏర్పడి ఎదుగుదల అనేది తగ్గిపోతుంది. నెంబర్ 2, ఫర్ ఎనర్జీ. Organisms need energy to move and to search the food. ఇంకా మనకి ఎనర్జీ అనేది మన డైలీ లైఫ్లో ఎక్సర్సైజ్, ప్లే, డ్యాన్స్, జాబ్, స్టడీ ఇలా ప్రతి యాక్టివిటీ చేయడానికి ఎనర్జీ అనేది అవసరమవుతుంది. సో ఆర్గానిజమ్స్ నీడ్ ఫుడ్ టు గెట్ ఎనర్జీ. అండ్ థర్డ్ వన్, ఫర్ ఇమ్యూనిటీ. Immunity means the capability of the body to fight against the disease-causing germs like bacteria and virus. So, మన బాడీ బ్యాక్టీరియా, వైరస్ మొదలైన వాటిపై పోరాడి మన బాడీని ప్రొటెక్ట్ చేయాలంటే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయాలి. ఈ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడానికి మన బాడీకి ప్రోటీన్స్ అవసరమవుతాయి. ఈ ప్రోటీన్స్ అన్నీ కూడా మనం తీసుకునే ఫుడ్ నుంచి మనకి లభిస్తాయి. So the next one, to maintain body temperature. Organisms like birds and mammals, they have a specific body temperature. ఇవి వాటి బాడీలో 97 నుంచి 103 degrees Fahrenheit వరకు టెంపరేచర్ని మెయింటైన్ చేస్తాయి. సో ఈ స్పెసిఫిక్ బాడీ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయడానికి ఆర్గానిజమ్స్కి ఫుడ్ అవసరమవుతుంది. Now let us see modes of nutrition. Organisms are divided into two groups based upon their nutrition: autotrophs and heterotrophs. Plants are the examples of autotrophs and animals are the examples for heterotrophs. First we see autotrophs. ఇవి నేచర్లో ఉండే సింపుల్ మెటీరియల్స్తో ఫుడ్ని వాటంతటవే ప్రిపేర్ చేసుకుంటాయి. హెటెరోట్రాప్స్, ఈ ఆర్గానిజమ్స్ ప్లాంట్స్ మీద కానీ అదర్ యానిమల్స్ మీద కానీ వాటి ఫుడ్ కోసం డిపెండ్ అవుతాయి. ఫస్ట్ వీ సీ ప్లాంట్స్, ఆటోట్రాప్స్. ప్లాంట్స్ ఆర్ ఆటోట్రాప్స్. ఇవి సన్లైట్ ఇంకా కొన్ని సింపుల్ ఇనార్గానిక్ మెటీరియల్స్ని ఉపయోగించుకొని ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. సో డూ యూ నో వాట్ ఆర్ ద రా మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ది ఫుడ్ ప్రిపరేషన్ ఇన్ ప్లాంట్స్? ప్లాంట్స్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా సింపుల్ మెటీరియల్స్ని యూజ్ చేసుకుంటాయి. లైక్ వాటర్, సమ్ గ్యాసెస్, మినరల్స్, సన్లైట్. ఇందులో వాటర్, మినరల్స్ అనేవి సాయిల్ నుంచి వస్తే, గ్యాసెస్ ఎయిర్ నుంచి, సన్లైట్ సన్ నుంచి లభిస్తుంది. ప్లాంట్స్ యూజ్ దేర్ మెటీరియల్స్ అండ్ ప్రిపేర్ కార్బోహైడ్రేట్స్. సో ఈ సింపుల్ మెటీరియల్స్తో ప్లాంట్స్ కార్బోహైడ్రేట్స్ని తయారు చేస్తాయి. సో ప్లాంట్ ఫుడ్స్ అయిన రైస్, షుగర్ కేన్, పొటాటోస్, స్వీట్ పొటాటో, వీట్ ఇలాంటి ప్లాంట్ ప్రోడక్ట్స్ని యూజ్ చేసినప్పుడు వాటి నుంచి మనం కార్బోహైడ్రేట్స్ని పొందుతాము. ప్లాంట్స్ నాట్ ఓన్లీ మేక్ కార్బోహైడ్రేట్స్, ప్లాంట్స్ ఆల్సో మేక్ సమ్ అదర్ న్యూట్రియంట్స్. అవి ప్రోటీన్స్ ఇంకా ఫ్యాట్స్. ప్లాంట్స్ యూజ్ సింపుల్ మెటీరియల్స్ లైక్ సన్లైట్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ టు ప్రొడ్యూస్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్. ప్లాంట్స్ సన్లైట్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ని ఉపయోగించి కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ను ప్రొడ్యూస్ చేస్తాయి. ప్లాంట్స్ యూజ్ దీస్ న్యూట్రియంట్స్ ఫర్ దెమ్సెల్వ్స్. నాట్ ఓన్లీ దాట్, దీస్ న్యూట్రియంట్స్ ఆర్ యూజ్డ్ బై అదర్ యానిమల్స్ ఆల్సో ఫ్రమ్ దిస్ న్యూట్రియంట్స్. ప్లాంట్స్ ఈ న్యూట్రియంట్స్ని వాటి కోసం యూజ్ చేసుకుంటాయి. అలాగే ఈ న్యూట్రియంట్స్ మిగిలిన యానిమల్స్ కూడా యూజ్ చేసుకుంటాయి. సో ఇన్ దిస్ న్యూట్రియంట్స్, carbohydrates and fats, they are used for the production of energy. Carbohydrates ఇంకా ఫ్యాట్స్ ఎనర్జీని
ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇక ప్రోటీన్స్ అనేవి బాడీ గ్రోత్కి హెల్ప్ చేస్తాయి. మన ఫుడ్లోని విటమిన్స్ బాడీలో ఇమ్యూనిటీని ప్రొవైడ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నిటిలో చాలా బయోకెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అమాంగ్ ఆల్ దీస్ బయోకెమికల్ రియాక్షన్స్, విచ్ బయోకెమికల్ రియాక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్? మీకు తెలుసా? ఎస్, ఇట్ ఈస్ ఫోటోసింథసిస్. జీవులన్నిటిలో జరిగే బయోకెమికల్ రియాక్షన్స్ అన్నిటిలోనూ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఫోటోసింథసిస్. సో ఈ ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్లో ప్లాంట్స్ దే ప్రిపేర్ ద ఫుడ్ విచ్ ఈజ్ యూజ్డ్ బై ద ప్లాంట్స్ అండ్ ఆల్సో యూజ్డ్ బై ఆల్ ది other organisms directly or indirectly. So we say that photosynthesis is the most important life process for the survival of organisms. So in the next video, we see the process of photosynthesis. Nutrition. Photosynthesis Part 1. Materials needed for photosynthesis. Photosynthesis ki అవసరమైన మెటీరియల్స్ వాటర్, కార్బన్ డైఆక్సైడ్, ఇంకా సన్లైట్. ముందు మనం వాటర్ అండ్ ఫోటోసింథసిస్ రిలేషన్ తెలుసుకుందాం. ఇన్ ద పీరియడ్ ఆఫ్ 1600, వాన్ హెల్మాంట్ కండక్టెడ్ సో మెనీ ఎక్స్పెరిమెంట్స్ టు షో ద రిలేషన్ బిట్వీన్ వాటర్ అండ్ ఫోటోసింథసిస్. ఒక ప్లాంట్ యొక్క వెయిట్ అది తీసుకునే వాటర్ కంటెంట్ వల్లే పెరుగుతుందని వాన్ హెల్మాంట్ తన ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ప్రూవ్ చేశాడు. ఒక ప్లాంట్ యొక్క గ్రోత్లో వాటర్ మేజర్ రోల్ ప్లే చేస్తుందని ఆయన ప్రూవ్ చేశాడు. రిలేషన్ బిట్వీన్ ఎయిర్ అండ్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్కి ఎయిర్ అనేది చాలా ఎసెన్షియల్ అని ప్రిస్లే ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మనం ప్రిస్లే యొక్క ఎక్స్పెరిమెంట్స్ చూద్దాం. ఒక బెల్జార్లో ఒక మౌస్ ఇంకా ఒక వెలుగుతున్న క్యాండిల్ని ప్రిస్లే ఉంచాడు. కొంతసేపటి తర్వాత ఆ క్యాండిల్ ఆరిపోయింది. అలాగే అందులో ఉన్న మౌస్ కూడా చనిపోయింది. రెండవ ఎక్స్పెరిమెంట్లో ప్రిస్లే ఒక మౌస్ను, ఒక క్యాండిల్ను, వీటితో పాటు ఒక మింట్ ప్లాంట్ను కూడా ఉంచాడు. ఈసారి అయితే క్యాండిల్ ఆరిపోలేదు, మౌస్ కూడా చనిపోలేదు. సో ఫ్రమ్ దిస్ ఎక్స్పెరిమెంట్ వీ కెన్ అండర్స్టాండ్ దాట్ దెర్ ఈజ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ ప్లాంట్ అండ్ అదర్ టూ. ప్లాంట్ నుండి రిలీజ్ అయిన ఏదో ఒక గ్యాస్ మౌస్ ఇంకా క్యాండిల్కు ఉపయోగపడ్డాయని మనం ఇక్కడ గ్రహించవచ్చు. అయితే ప్లాంట్స్ హౌ డు దే అబ్జార్బ్ అండ్ రిలీజ్ ద గ్యాసెస్? ప్లాంట్స్లో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది స్టొమాటా లేదా లెంటిసెల్స్ ద్వారా జరుగుతుంది. స్టొమాటా లీఫ్కి అండర్ సైడ్లో ఎక్కువగా ఉంటాయి. లెంటిసెల్స్ రూట్స్ ఇంకా స్టెమ్స్ పైన ఉంటాయి. నెక్స్ట్, విచ్ గ్యాస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ప్లాంట్స్ టు క్యారీ అవుట్ ఫోటోసింథసిస్? ఏ గ్యాస్ ఫోటోసింథసిస్కు అవసరమవుతుంది? దట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, బట్ ఏ ఎక్స్పెరిమెంట్తో మనం ఫోటోసింథసిస్కు కార్బన్ డైఆక్సైడ్ అవసరమవుతుందని ప్రాక్టికల్గా ప్రూవ్ చేయగలం? దట్ ఈస్ మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. ఫస్ట్ ఒక పాటెడ్ ప్లాంట్ని తీసుకుని దాన్ని 1 వీక్ డార్క్ రూమ్లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంతకుముందు లీవ్స్లో ప్రిపేర్ అయిన స్టార్చ్ ఏదైతే ఉందో అదంతా యూజప్ అయిపోతుంది. నౌ ద ప్లాంట్ ఈజ్ స్టార్చ్ ఫ్రీ. మొక్కలో ఇంక ఎలాంటి స్టార్చ్ మిగిలిలేదు. ఈ ప్లాంట్లోని ఒక లీఫ్ను సెలెక్ట్ చేసి ఒక బాటిల్ని తీసుకుని హాఫ్ ఆఫ్ ద లీఫ్ బాటిల్లో ఉండేలాగా ఇన్సర్ట్ చేయాలి. ఈ బాటిల్లో పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ కానీ పొటాషియం హైడ్రాక్సైడ్ ట్యాబ్లెట్స్ కానీ వేయాలి. ఇప్పుడు ఒక స్ప్లిట్ కార్క్ను ఉపయోగించి బాటిల్ మౌత్ని టైట్గా క్లోజ్ చేయాలి. ఇలా చేసినప్పుడు హాఫ్ ఆఫ్ ద లీఫ్ బయటకు, హాఫ్ ఆఫ్ ద లీఫ్ బాటిల్ లోపలకు ఉంటాయి.
బయట ఉన్న పార్ట్కి కార్బన్ డయాక్సైడ్ అవైలబుల్గా ఉంటుంది, కానీ బాటిల్ లోపల ఉన్న పార్ట్కి మాత్రం కార్బన్ డయాక్సైడ్ అందదు. మరి బాటిల్లో ఆల్రెడీ ఉన్న కార్బన్ డయాక్సైడ్ పరిస్థితి ఏంటి? బాటిల్లో మనం వేసిన పొటాషియం హైడ్రాక్సైడ్ ఈ కార్బన్ డయాక్సైడ్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అంటే మనం బాటిల్లో కార్బన్ డయాక్సైడ్ను కంప్లీట్గా రిమూవ్ చేసేసామన్నమాట. నౌ దిస్ సెటప్ హ్యాస్ టు బి ప్లేస్డ్ ఇన్ ద సన్. ఆఫ్టర్ సమ్ టైమ్, కొద్దిసేపటి తర్వాత ఆ ఆకుని మనం సెపరేట్ చేసి అయోడిన్ టెస్ట్ చేయాలి. ఈ టెస్ట్లో బాటిల్ లోపల వైపు ఉంచిన లీఫ్ కలర్లో ఎలాంటి చేంజ్ ఉండదు, కానీ బాటిల్ బయట ఉన్న లీఫ్ పార్ట్ మాత్రం బ్లూ కలర్లో చేంజ్ అవుతుంది. దిస్ ప్రూవ్స్ దట్ కార్బన్ డయాక్సైడ్ ఈజ్ necessary for photosynthesis. Now we see the relation between light and photosynthesis. In 1779, John Ingenhousz proved that plants release oxygen in presence of light with his experiments. జాన్ ఇంజన్హౌస్ జరిపిన హైడ్రిల్లా ప్లాంట్ ఎక్స్పెరిమెంట్ని ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్తో లైట్ ప్రెజెన్స్లోనే మొక్కలు ఆక్సిజన్ను రిలీజ్ చేస్తాయి అని మనం ప్రూవ్ చేయొచ్చు. ఈ ఎక్స్పెరిమెంట్ కోసం మనకు కొన్ని హైడ్రిల్లా ప్లాంట్స్ లేదా ఎలోడియా ప్లాంట్స్ కావాలి. ఇంకా ఒక టెస్ట్ ట్యూబ్, ఫనెల్, బీకర్, వాటర్ అవసరం అవుతాయి. హైడ్రిల్లా ప్లాంట్స్ను ఫనెల్లో పెట్టి దాన్ని బేకర్లో ఉంచి ఎలా సెటప్ చేయాలి? దీన్ని 2 to 3 hours సన్లైట్లో ఉంచాలి. దెన్ వీ విల్ అబ్జర్వ్ స్మాల్ బబుల్స్ ఇవాల్వింగ్ ఫ్రమ్ ది హైడ్రిల్లా ప్లాంట్స్. ఈ గ్యాస్ బబుల్స్ అన్నీ టెస్ట్ ట్యూబ్లో పై భాగంలో కలెక్ట్ అవుతుంటాయి. ఇలా కలెక్ట్ అయిన గ్యాసే ఆక్సిజన్. మనం ఈ సెటప్ను గనుక డార్క్ రూమ్లో ఉంచితే ఎలాంటి బబుల్స్ రావు. That means photosynthesis takes place only in presence of sunlight. Ingenhousz also proposed one more thing about photosynthesis. Ade, photosynthesis takes place only in the green parts of the plant. Plant యొక్క గ్రీన్ పార్ట్స్లో మాత్రమే ఫోటోసింథసిస్ జరుగుతుందని చెప్పాడు. ఆ తర్వాత కాలంలో 2 scientists named Pelletier and Cavendish ప్లాంట్స్లోని గ్రీన్ సబ్స్టెన్స్ను సెపరేట్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఈ ఎక్స్ట్రాక్ట్కు క్లోరోఫిల్ అని పేరు పెట్టారు. తరువాతి కాలంలో గ్రీన్ కలర్తో పాటు ఇతర కలర్స్లో ఉండే పిగ్మెంట్స్ కూడా ఫోటోసింథసిస్ జరపగలవని ప్రూవ్ అయింది. నౌ వీ సీ అనదర్ ఎక్స్పెరిమెంట్. హౌ డు వీ ప్రూవ్ దట్ లైట్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్? ఇది మనం లైట్ స్క్రీన్ ఎక్స్పెరిమెంట్తో ప్రూవ్ చేయొచ్చు. ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనకి లైట్ స్క్రీన్ అవసరం అవుతుంది. సో ఫస్ట్ స్టెప్గా ఒక పాటెడ్ ప్లాంట్ని సెలెక్ట్ చేసి దాన్ని కొన్ని రోజులు డార్క్ రూమ్లో ఉంచి డీస్టార్చింగ్ చేయాలి. ఆ తర్వాత ఈ ప్లాంట్ని కొన్ని గంటల పాటు సన్లైట్లో ఉంచాలి. ఆ తర్వాత లైట్ స్క్రీన్ ఉంచిన లీఫ్ని తీసి లైట్ స్క్రీన్ను తొలగించి ఆ లీఫ్కు అయోడిన్ టెస్ట్ చేయాలి. లైట్ స్క్రీన్ ఉంచిన ప్లేస్లో ఫోటోసింథసిస్ జరగకపోవడాన్ని మనం గమనించవచ్చు. సో దిస్ ప్రూవ్స్ దట్ లైట్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. న్యూట్రిషన్ పార్ట్ 3, ఫోటోసింథసిస్ పార్ట్ 2. ఫోటోసింథసిస్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటో మీకు తెలుసా? ప్లాంట్లోని గ్రీన్ పార్ట్స్లో ఈ ఫోటోసింథసిస్ జరుగుతుంది, ముఖ్యంగా లీవ్స్లో. ఇన్ఫ్యాక్ట్ క్లోరోఫిల్ ఉన్న లొకేషన్లో ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. బట్ వేర్ డు వీ ఫైండ్ దట్ క్లోరోఫిల్? క్లోరోఫిల్ ప్లాంట్ సెల్స్లోని స్పెషల్ సెల్ ఆర్గనెల్స్లో ఉంటుంది. ఈ క్లోరోఫిల్ సెల్ అంతా స్ప్రెడ్ అయి ఉండదు అని 1853లో జూలియస్ వాన్ సాక్ అనే సైంటిస్ట్ తెలియజేశాడు.
Then, what are those special cell organelles that contain the chlorophyll? ఆ స్పెషల్ సెల్ ఆర్గనెల్స్ని క్లోరోప్లాస్ట్ అంటాం. దెన్ అన్ని సెల్స్లో ఈ క్లోరోప్లాస్ట్ ఉంటాయా? ఉంటే ఈ క్లోరోప్లాస్ట్ ఎక్కువగా ఎలాంటి సెల్స్లో ఉంటాయి? క్లోరోప్లాస్ట్ మోస్ట్లీ స్టొమాటాకు చుట్టూ ఉండే గాడ్ సెల్స్లోనూ ఇంకా లీవ్స్లోని ప్యాలిసైడ్ ప్యారెన్కైమాలను ఎక్కువగా ఉంటాయి. ఈచ్ సెల్లో 40 నుండి 100 క్లోరోప్లాస్ట్ ఉంటాయి. Now let us see the structure of chloroplast. It has 3 layers. ఇందులో థర్డ్ లేయర్ స్టాక్స్గా ఉంటుంది. దీన్ని మనం గ్రానా అంటాము. లైట్ యొక్క అబ్జార్ప్షన్ ఈ గ్రానాలోనే జరుగుతుంది. ఈ స్టాక్స్కి మధ్య ఉన్న గ్యాప్లో ఒక ఫ్లూయిడ్ లాంటిది ఫిల్ అయి ఉంటుంది. దీన్నే స్ట్రోమా అంటారు. ఈ స్ట్రోమాలో డార్క్ రియాక్షన్స్ లేదా గ్లూకోజ్ సింథసిస్ జరుగుతుంది. నౌ లెట్ us learn about chlorophyll. If we look at the structure of chlorophyll, ఇది మన బ్లడ్లో ఉండే హీమ్ మాలిక్యూల్ లాగా ఉంటుంది. క్లోరోఫిల్ హీమ్ రెండు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. కానీ ఈ మాలిక్యూల్స్కి మధ్యలో ఉండే ఎలిమెంట్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. హీమ్లో ఐరన్ ఉంటే క్లోరోఫిల్లో మెగ్నీషియం ఉంటుంది. సో దిస్ క్లోరోఫిల్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ పిగ్మెంట్. ఇది జనరల్గా 2 టైప్స్లో ఉంటుంది, క్లోరోఫిల్ ఏ ఇంకా క్లోరోఫిల్ బి. క్లోరోఫిల్ ఏ ఇట్ ఈస్ ఇన్ బ్లూయిష్ గ్రీన్ కలర్, వెరాజ్ క్లోరోఫిల్ బి ఇట్ ఈస్ ఇన్ yellowish గ్రీన్ కలర్. ఇక క్లోరోప్లాస్ట్లోని గ్రానాలో 250 నుంచి 400 వరకు క్లోరోఫిల్ మాలిక్యూల్స్ గ్రూప్స్గా ఉంటాయి. ఈ కాంప్లెక్స్ను లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అంటాం. ఎందుకంటే ఇవన్నీ ఒక యూనిట్ లాగా ఫామ్ అయ్యి ఫోటోసింథసిస్ని క్యారీ చేస్తాయి. నౌ లెట్ us see the various steps of photosynthesis. ఫోటోసింథసిస్లో 2 మేజర్ స్టెప్స్ ఉంటాయి. మొదటిది లైట్ రియాక్షన్. ఇది క్లోరోఫిల్లోని గ్రానా పార్ట్లో జరుగుతుంది. ఇక రెండవది డార్క్ రియాక్షన్. ఇది స్ట్రోమాలో జరుగుతుంది. నౌ ఫస్ట్ లెట్ us see the steps of లైట్ రియాక్షన్స్. ఈ లైట్ రియాక్షన్స్లో మళ్ళా 3 స్టెప్స్ ఉంటాయి. ఈ లైట్ రియాక్షన్ని ఫోటోకెమికల్ రియాక్షన్ అని కూడా అంటారు. నౌ లెట్ us see what are the 3 main steps. First one is activation of chlorophyll, and second one is photolysis, and the third one production of oxygen. క్లోరోఫిల్ సన్లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఫోటాన్స్ను అబ్జార్బ్ చేసుకుంటుంది. దెన్ ఇట్ గెట్స్ యాక్టివేటెడ్. సో ఇలా యాక్టివేట్ అయిన క్లోరోఫిల్ ఏం చేస్తుంది? ఇన్ ద సెకండ్ స్టెప్ ఈ లైట్ యాక్టివేటెడ్ క్లోరోఫిల్ వాటర్ మాలిక్యూల్ను స్ప్లిట్ చేస్తుంది. వాటర్ మాలిక్యూల్ హైడ్రోజన్ అయాన్స్ కింద, హైడ్రాక్సిల్ అయాన్స్ కింద విడిపోతుంది. దీన్నే ఫోటోలైసిస్ అంటారు. ఫోటో మీన్స్ లైట్, lysis means splitting. This reaction, it was observed by a scientist called Hill. అందుకే ఈ రియాక్షన్ను హిల్ రియాక్షన్ అని కూడా అంటారు. ఇక థర్డ్ స్టెప్, స్టెప్ 2లో ఫామ్ అయిన హైడ్రోజన్ అయాన్లు, హైడ్రాక్సిల్ అయాన్లు ఇవేమవుతాయో చూద్దాం. హైడ్రాక్సిల్ అయాన్లు వాటర్ కింద, ఆక్సిజన్ కింద టర్న్ అవుతాయి. Water, it is absorbed by the plant, and oxygen, it is released out through the stomata. మరి హైడ్రోజన్ అయాన్లు ఏమవుతాయి? హైడ్రోజన్ అయాన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏటీపీ అండ్ ఎన్ఏడిపిహెచ్. ఈ ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్లను ఎసిమిలేటరీ పవర్స్ అంటారు. ఇవి డార్క్ రియాక్షన్లో హెల్ప్ చేస్తాయి. నౌ let us see the dark reactions. డార్క్ రియాక్షన్ను లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అని కూడా చెప్తాం. అంటే ఈ రియాక్షన్కు లైట్తో సంబంధం ఉండదు. ఇన్ దిస్ రియాక్షన్ లైట్ రియాక్షన్లో ఫామ్ అయిన ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్ యూజ్ అయ్యి గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. అండ్ ఎన్ఏడిపిహెచ్లో ఉన్న హైడ్రోజన్స్
కార్బన్ డయాక్సైడ్తో రియాక్ట్ అవుతాయి. ఈ రియాక్షన్లో ఏటీపీ నుంచి వచ్చిన ఎనర్జీని యూజ్ చేసుకుని గ్లూకోజ్ని ఫామ్ చేస్తాయి. అంటే ఏటీపీ ఎన్ఏడిపిహెచ్లు కార్బన్ డయాక్సైడ్ని గ్లూకోజ్గా మారుస్తాయన్నమాట. ఇది ఒక సింగిల్ స్టెప్ రియాక్షన్ కాదు. దిస్ ఈజ్ అ సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్స్. ఇన్ దిస్ దెర్ ఆర్ సో మెనీ ఇంటర్మీడియట్ కాంపౌండ్స్. ఇందులో ముఖ్యంగా రిబ్యులోజ్ బైఫాస్ఫేట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్ కాంపౌండ్. ఇన్ దిస్ వే photosynthesis that begins with water, carbon dioxide and sunlight finishes with the formation of glucose. So this is all about the mechanism of photosynthesis. Nutrition in heterotrophs. హెటరోట్రాఫ్స్లో న్యూట్రిషన్. హెటరోట్రాఫ్స్ అంటే ఇతర జీవులపై ఆధారపడేవి. ఇవి వాటి న్యూట్రియంట్స్ని అదర్ ఆర్గానిజమ్స్ నుంచి పొందుతుంటాయి. కొన్ని హెటరోట్రాఫ్స్ ప్లాంట్స్ నుంచి వాటికి కావలసిన న్యూట్రియంట్స్ని పొందితే, మరికొన్ని హెటరోట్రాఫ్స్ అదర్ యానిమల్స్ నుండి తమకు కావలసిన ఫుడ్ని పొందుతాయి. హెటరోట్రాఫ్స్ ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ ది డీకంపోజర్స్. ఇవి ఫుడ్ని వాటి బాడీలోకి తీసుకోవడానికి ముందే బయటే డీకంపోజ్ చేసి ఆ న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇలాంటి హెటరోట్రాఫ్స్ని డీకంపోజర్స్ అంటారు. ఉదాహరణగా ఒక బ్రెడ్ మౌల్డ్ని తీసుకుంటే అది ఆ బ్రెడ్లోని కాంప్లెక్స్ న్యూట్రియంట్స్ని ముందుగా సింపుల్ ఫామ్లోకి మార్చి అప్పుడు ఆ న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈస్ట్, మష్రూమ్, బ్రెడ్ మౌల్డ్ ఇవన్నీ డీకంపోజర్స్కి ఉదాహరణలు. నెంబర్ 2, పారాసైట్స్. కొన్ని హెటరోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ ఒక ఆర్గానిజంని చంపకుండా దాని బాడీ నుండి వాటికి కావలసిన న్యూట్రియంట్స్ని తీసుకుంటాయి. ఉదాహరణకి లైస్. ఇవి హ్యూమన్స్ ఇంకా అదర్ యానిమల్స్ యొక్క హెయిర్లోను స్కిన్ మీద ఉంటాయి. ఇవి స్కిన్ నుండి బ్లడ్ని సక్ చేస్తాయి. ఇలాంటి హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ని పారాసైటిజం లేదా పారాసైటిక్ న్యూట్రిషన్ అని చెప్తాం. దీనికి ఉదాహరణలు కస్క్యూటా ప్లాంట్, లైస్, లీచ్, మస్కిటో ఇవన్నీ. కొన్ని ఆర్గానిజమ్స్ ఫుడ్ని టోటల్గా స్వాలో చేసేస్తాయి. అంటే ఫుడ్ని టోటల్గా వాటి బాడీలోకి తీసుకుని ఆ ఫుడ్ని డైజెస్ట్ చేసుకుని దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ని పొందుతాయి. ఇలాంటి పద్ధతిని ఇంజెషన్ అంటారు. ఇలా ఇంజెషన్ ద్వారా ఫుడ్ తీసుకునే ఆర్గానిజమ్స్ అన్నిటిలోనూ ఒకే విధమైన డైజెస్టివ్ సిస్టమ్ ఉండదు. ఆ యానిమల్స్ తీసుకునే ఫుడ్ టైపును బట్టి వాటి డైజెస్టివ్ సిస్టమ్ ఇంకా వాటి డైజెషన్ ప్రాసెస్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇక యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే అమీబా లాంటి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో దాని బాడీ సర్ఫేస్ నుంచి ఫుడ్ అనేది లోపలికి తీసుకోబడుతుంది. అమీబా ఒక ఫుడ్ పార్టికల్కి దగ్గరగా వచ్చినప్పుడు దాని సూడోపోడియా ఆ ఫుడ్ పార్టికల్ని చుట్టుముడతాయి. ఈ విధంగా ఫుడ్ పార్టికల్ దాని బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఆ పార్టికల్ చుట్టూ ఒక వ్యాక్యూల్ అనేది ఏర్పడుతుంది. అంటే అమీబాలో ఫుడ్ అనేది ఫుడ్ వ్యాక్యూల్లోకి ఎంటర్ అవుతుంది. ఈ వ్యాక్యూల్లోనే ఆ ఫుడ్ అనేది డైజెషన్ అయ్యి అందులో ఉండే న్యూట్రియంట్స్ ఆ సెల్ యొక్క సైటోప్లాజంలోకి అబ్జార్బ్ అవుతాయి. అయితే అమీబాకి ఒక స్పెసిఫిక్ షేప్ అనేది ఏదీ లేకపోవడం వల్ల ఫుడ్ అనేది దాని బాడీలో ఏ వైపు నుంచైనా అది లోపలికి తీసుకోగలదు. బట్ కొన్ని యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ పారామీషియంలో కనుక చూస్తే వాటి బాడీకి ఒక స్పెసిఫిక్ షేప్ ఉంటుంది. వాటి బాడీలో ఫుడ్ అనేది ఒక పర్టిక్యులర్ ప్లేస్లోంచి తీసుకోబడుతుంది. అయితే ఈ ఆర్గానిజమ్స్లో ఫుడ్ అనేది ఆ పర్టిక్యులర్ ప్లేస్కి ఎలా మూవ్ అవుతుంది? పారామీషియం చూస్తే దాని బాడీ మీద సీలియా అని చిన్న చిన్న హెయిర్స్ లాంటివి ఉంటాయి. ఇవి ఫుడ్ పార్టికల్ని అది ఫుడ్ తీసుకునే పాయింట్కి మూవ్ చేస్తాయి. పారామీషియం ఫుడ్ తీసుకునే ఆ స్పెసిఫిక్ పార్ట్ను ఏమంటారో మీకు తెలుసా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ సైటోస్టోమ్.
ఇప్పుడు మనం ప్లాంట్స్లో పారాసైటిజం గురించి చూద్దాం. ఇప్పుడు మనం స్టడీ చేయబోతున్న ప్లాంట్ కస్క్యూటా. కస్క్యూటా అనేది ఒక పారాసైటిక్ ప్లాంట్. ఇది తన హోస్ట్ ప్లాంట్ నుంచి దానికి కావాల్సిన ఫుడ్ని పొందుతుంది. ఈ ప్లాంట్ మిగిలిన ప్లాంట్స్ లాగా తన ఫుడ్ని తాను తయారు చేసుకోలేదు. ఎందుకంటే మనకు తెలుసు, ఫోటోసింథసిస్ చేసుకోవాలి అని అంటే దానికి గ్రీన్ లీవ్స్ ఉండాలి. ఈ కస్క్యూటాలో గ్రీన్ లీవ్స్ కానీ క్లోరోఫిల్ కానీ ఉండదు. ఈ కస్క్యూటా ప్లాంట్ అనేది కన్వల్యేషియే అనే వర్గానికి చెందింది. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. దెర్ ఆర్ అరౌండ్ 170 స్పీషీస్ ఆఫ్ కస్క్యూటా ప్లాంట్స్ ఫౌండ్ అరౌండ్ ద వరల్డ్. ఇవన్నీ వరల్డ్లో డిఫరెంట్ టెంపరేట్ అండ్ ట్రాపికల్ రీజియన్స్లో స్ప్రెడ్ అయి ఉన్నాయి. అయితే ఈ కస్క్యూటా తనకు కావలసిన ఫుడ్ను మిగిలిన ప్లాంట్స్ నుంచి ఎలా అబ్జార్బ్ చేసుకుంటుంది? ఇలా చేసుకోవడానికి కస్క్యూటా ఇట్ హ్యాస్ గాట్ సమ్ స్పెషల్ ఫుడ్ సక్కింగ్ స్ట్రక్చర్స్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ హాస్టోరియా. ఈ స్పెషల్ స్ట్రక్చర్స్ని హాస్టోరియా అంటాము. ఇవి రూట్స్ లాగా ఉండి హోస్ట్ ప్లాంట్ యొక్క టిష్యూస్లోకి పెనిట్రేట్ అయిపోయి ఆ టిష్యూస్లోంచి ఫుడ్ని వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. ఈ కస్క్యూటా అనేది చూడడానికి ట్వైన్ థ్రెడ్ లాగా ఉంటుంది. ఇది ఆరెంజ్ టు గోల్డ్ కలర్లో ఉంటుంది. ఈ ప్లాంట్లో ముఖ్యంగా మనకి స్టెమ్ పార్ట్ మాత్రమే కనబడుతుంది. ఇది చాలా థిన్గా ఎల్లో టు ఆరెంజ్ ఆర్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. దీని లీవ్స్ అనేవి చాలా చిన్నగా స్కేల్స్ లాగా రెడ్యూస్ అయిపోయి ఉంటాయి. ఇక దీని ఫ్లవర్స్ చిన్న చిన్న నాడ్యూల్స్ లాగా ఉండి క్లస్టర్స్గా ఉంటాయి. అసలు ఈ కస్క్యూటా ఎలా పెరుగుతుంది? కస్క్యూటా ప్లాంట్ అనేది జర్మినేట్ అయినప్పుడు దానికి ఒక చిన్న యాంకరింగ్ రూట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ యాంకరింగ్ రూట్ ఫామ్ అయిన తర్వాత దాని స్టెమ్ అనేది పెరగడం ప్రారంభమవుతుంది. దాని స్టెమ్ ఒక సన్నని తీగలాగుండి అది హోస్ట్ ప్లాంట్కి చుట్టుకుంటూ పైకి వెళ్తుంది. ఆ తర్వాత ఈ కస్క్యూటా ప్లాంట్ హాస్టోరియాలను ప్రొడ్యూస్ చేసి ఈ హాస్టోరియాలను హోస్ట్ ప్లాంట్ యొక్క స్టెమ్లోకి పెనిట్రేట్ చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి దానికి కావలసిన న్యూట్రియంట్స్ అన్నీ అబ్జార్బ్ చేసుకుంటుంది. ఈ హాస్టోరియా హోస్ట్ ప్లాంట్ యొక్క జైలం నుంచి వాటర్ని, ఫ్లోయం నుంచి ఫుడ్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఈ కస్క్యూటాని డాడర్ అని కూడా పిలుస్తుంటారు. ఇది ఒక్కసారి బాగా పెరిగిపోయిన తర్వాత స్టార్టింగ్లో దానికి వచ్చిన ప్రైమరీ రూట్ లేదా యాంకరింగ్ రూట్ అనేది కుళ్ళిపోతుంది. ఇంకా డాడర్ పెరిగే కొద్దీ న్యూ హాస్టోరియా డెవలప్ అవుతాయి. ఇవన్నీ బాగా స్ప్రెడ్ అయ్యి డాడర్ ఒక బ్రాంచ్ నుంచి మరొక బ్రాంచ్కి, ఒక బ్రాంచ్ నుంచి మరొక బ్రాంచ్కి స్ప్రెడ్ అవుతుంది. ఓవరాల్గా ఇది ఒక ప్లాంట్ లేదా ట్రీని ఒక వెబ్ లాగా కమ్మేస్తుంది. ఒక్కొక్కసారి ఈ డాడర్ ప్లాంట్స్ చెట్లపై బాగా పెరిగినప్పుడు దానికి కావలసిన ఫుడ్ తీసుకోవడంలో కొన్ని సందర్భాల్లో దాని హోస్ట్ ప్లాంట్ని కూడా కిల్ చేస్తాయి. ఇవి కస్క్యూటా లేదా డాడర్ ప్లాంట్ గురించి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. హ్యూమన్స్ తీసుకునే ఫుడ్ అనేది చాలా డైవర్స్గా, కాంప్లెక్స్గా ఉంటుంది. సో ఇంత కాంప్లెక్స్ అయిన ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి డైజెస్టివ్ సిస్టమ్ యొక్క స్ట్రక్చర్ కూడా అంత కాంప్లెక్స్గానే ఉండాలి. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఒక కాంప్లెక్స్ ఆర్గన్ సిస్టమ్. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో చాలా కాంప్లెక్స్ ఆర్గన్స్ ఉంటాయి. అలాగే ఈ ఆర్గన్స్ అన్నిటిలోనూ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైజెస్టివ్ జ్యూసెస్ అనేవి సెక్రీట్ అవుతాయి. ఈ డైజెస్టివ్ జ్యూసెస్లో అనేక రకాలైన ఎంజైమ్స్ ఉంటాయి. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఒక లాంగ్ ట్యూబ్ లాగా ఉంటుంది. ఈ లాంగ్ ట్యూబ్కి మధ్యలో అనేక ఆర్గన్స్ ఉంటాయి. అలాగే కొన్ని యాక్సెసరీ గ్లాండ్స్ కూడా ఈ గొట్టానికి అతుక్కుని ఉంటాయి. ఈ గొట్టం మౌత్తో స్టార్ట్ అయ్యి యానస్తో ఎండ్ అవుతుంది. ఈ గొట్టం లేదా కెనాల్ని హ్యూమన్ ఎలిమెంటరీ కెనాల్ అని మనం చెప్తాము. మనం తీసుకునే ఫుడ్ ఈ ఎలిమెంటరీ కెనాల్లో డిఫరెంట్ పార్ట్స్లో డిఫరెంట్ స్టేజెస్గా డైజెషన్ అనేది జరుగుతుంది. మనుషుల్లో ఫుడ్ అనేది మౌత్ ద్వారా డైజెస్టివ్ సిస్టంలోకి ఎంటర్ అవుతుంది. సో ఫుడ్ని ఇలా మౌత్లోకి తీసుకోవడాన్ని ఇంజెషన్ అని చెప్తాము. నౌ లెట్ us see the journey of food in the human digestive system. Let us begin with the mouth. ముందుగా ఫుడ్ యొక్క జర్నీ అనేది మౌత్తో స్టార్ట్ అవుతుంది.
ఇలా మౌత్లోకి ఎంటర్ అయిన ఫుడ్ అనేది మెత్తగా చేయబడాలి. ఫర్ దిస్ పర్పస్ నోట్లో ఉండే టీత్, టంగ్ ఇంకా సలైవా ఈ మూడు చాలా హెల్ప్ చేస్తాయి, ఆహారాన్ని మెత్తగా అయ్యేలా చేస్తాయి. నోటిలో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ మనం తీసుకున్న ఫుడ్ని మెత్తగా గ్రైండ్ చేసినట్టుగా చేస్తాయి. అయితే ఈ ఫుడ్ పేస్ట్ లాగా అవ్వటానికి కొంత లిక్విడ్ అవసరమవుతుంది. అది సలైవా ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఆహారాన్ని ఆ దవడ నుంచి ఈ దవడకి, ఈ దవడ నుంచి ఆ దవడకి మార్చడానికి, ఫుడ్ని సలైవాని బాగా మిక్స్ చేయడానికి నాలుక సహాయపడుతుంది. ఈ ప్రాసెస్లో ఫుడ్ అనేది మెత్తగా జారుడుగా తయారవుతుంది. ఇలా ఫుడ్ని మెత్తగా చేసే ప్రాసెస్ని మాస్టికేషన్ అంటాము. ఇలా మెత్తగా అయిన ఫుడ్ని బోలస్ అంటాము. మన మౌత్లో ఉండే సలైవరీ గ్లాండ్స్ సెక్రీట్ చేసిన సలైవా అనేది ఫుడ్ని సాఫ్ట్గా చేయడం మాత్రమే కాదు, ఫుడ్ని పార్షియల్గా డైజెస్ట్ కూడా చేస్తుంది. మన ఓరల్ క్యావిటీ లేదా మౌత్ క్యావిటీలో సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. ఇవి మొత్తం 3 పేర్స్ ఉంటాయి. ఈ సలైవాలో ఉండే సలైవరీ అమైలేజ్ అనే ఎంజైము కార్బోహైడ్రేట్స్ని పార్షియల్గా డైజెషన్ చేస్తుంది. సో ఇలా పార్షియల్గా డైజెస్ట్ అయిన ఫుడ్ ఏదైతే ఉందో అది డైజెస్టివ్ సిస్టంలోకి ఎంటర్ అవ్వాలి, అంటే మన స్టమక్, ఇతర ఆర్గన్స్లోకి. సో ఇది ఒక పైప్ ద్వారా ట్రావెల్ చేసి మన స్టమక్ని చేరుకుంటుంది. ఆ పైప్నే మనం ఈసోఫేగస్ అంటాం. ఫుడ్ని మౌత్లో నుంచి ఈసోఫేగస్లోకి నెట్టడాన్ని స్వాలోయింగ్ అంటాము. ఈ స్వాలోయింగ్ ప్రాసెస్లో టంగ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఈసోఫేగస్లో ఉండే మజిల్స్ పెరిస్టాలిటిక్ మూమెంట్స్ అనే స్పెషల్ మూమెంట్స్ ద్వారా ఈ బోలస్గా ఉన్న ఫుడ్ను కిందకు నెట్టి స్టమక్లోకి వెళ్ళేలా చేస్తాయి. ద ఫుడ్ దట్ రీచ్డ్ ద స్టమక్ అండర్గోస్ ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ కెమికల్ చేంజెస్. నౌ లెట్ us see what happens to the food in the stomach. స్టమక్లో గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది సెక్రీట్ అవుతుంది. దీంతోపాటు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనే యాసిడ్ కూడా సెక్రీట్ అవుతుంది. దిస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇట్ కిల్స్ ద జర్మ్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ అవర్ ఫుడ్. ఇంకా ఇట్ చేంజెస్ ద మీడియం ఇన్సైడ్ ద స్టమక్, అంటే ఇట్ క్రియేట్స్ అన్ ఎసిడిక్ మీడియం. ద నెక్స్ట్ వన్ గ్యాస్ట్రిక్ జ్యూస్. గ్యాస్ట్రిక్ జ్యూస్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సమ్ ఎంజైమ్స్. అందులో ఎంజైమ్స్ ఉంటాయి. ఈ ఎంజైమ్స్ ప్రోటీన్స్ డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఉండే ఒక ముఖ్యమైన ఎంజైము పెప్సిన్. ఈ పెప్సిన్ మన ఫుడ్లోని ప్రోటీన్స్ను పెప్టోన్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. దట్ ఈస్ ద కెమికల్ పార్ట్. ఫిజికల్గా ఫుడ్ని చర్నింగ్ చేయడానికి స్టమక్ యొక్క మజిల్స్ హెల్ప్ చేస్తాయి. ఇలా మెత్తగా చర్న్ చేయబడిన ఫుడ్ని కైమ్ అని చెప్తాము. మన స్టమక్కి రెండవ చివర పైలోరిక్ స్పింక్టర్ అనేది ఉంటుంది. ఈ స్పింక్టర్ కైమ్ని కొద్దిగా స్మాల్ ఇంటెస్టైన్లోకి రిలీజ్ చేస్తుంది. నౌ లెట్ us see the digestion in the small intestine. Small intestine is the longest part of our digestive system. స్మాల్ ఇంటెస్టైన్లో మన ఫుడ్లోని న్యూట్రియంట్స్ అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇంకా ప్రోటీన్స్ ఇవన్నీ కంప్లీట్గా డైజెస్ట్ అయిపోతాయి. బట్ ఈ డైజెషన్ అనేది కంప్లీట్ అవ్వాలి అని అంటే దీనికి చాలా ఎంజైమ్స్ అనేవి అవసరమవుతాయి. ఫ్రమ్ వేర్ డూ అవర్ డైజెస్టివ్ సిస్టమ్ గెట్ ఆల్ దీస్ ఎంజైమ్స్? ఈ ఎంజైమ్స్ అన్నీ కూడా లివర్, ప్యాంక్రియాస్ ఇంకా స్మాల్ ఇంటెస్టైన్ యొక్క వాల్స్ సెక్రీట్ చేసే డైజెస్టివ్ జ్యూసెస్లో ఉంటాయి. స్టమక్లో ఫుడ్ అనేది ఎసిడిక్ మీడియంలో డైజెస్ట్ అయితే స్మాల్ ఇంటెస్టైన్లో ఫుడ్ అనేది బేసిక్ మీడియం లేదా ఆల్కలైన్ మీడియంలో డైజెస్ట్ అవుతుంది. లివర్ నుంచి, ప్యాంక్రియాస్ నుంచి వచ్చే సెక్రీషన్స్ స్మాల్ ఇంటెస్టైన్లో మీడియం ఆల్కలైన్గా మారటానికి హెల్ప్ చేస్తాయి. అలాగే మన ఫుడ్లో తీసుకున్న ఫ్యాట్ అనేది డైజెస్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఆ ఫ్యాట్ అనేది ఎమిల్సిఫై అవ్వాలి. ఎమిల్సిఫికేషన్ అంటే పెద్దగా ఉండే ఫ్యాట్ మాలిక్యూల్స్ చిన్న ఫ్యాట్ డ్రాప్లెట్స్ కింద కన్వర్ట్ అవ్వాలి. అప్పుడే ఎంజైమ్స్ వాటి మీద పనిచేసి వాటిని కంప్లీట్గా డైజెస్ట్ చేయగలుగుతాయి. బట్ హౌ దీస్ లార్జ్ ఫ్యాట్ మాలిక్యూల్స్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ స్మాల్ ఫ్యాట్ డ్రాప్లెట్స్? లివర్ సెక్రీట్స్ అ సబ్స్టెన్స్ కాల్డ్ యాజ్ బైల్ జ్యూస్. ఈ బైల్ జ్యూస్ మనం తీసుకున్న ఫుడ్లో ఉండే ఫ్యాట్ డ్రాప్లెట్స్ మీద వర్క్ చేసి వాటిని చిన్న ఫ్యాట్ డ్రాప్లెట్స్ కింద విడగొడుతుంది. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎముల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్. సో మన బాడీలో ఫ్యాట్స్ అనేవి డైజెస్ట్ అవ్వాలంటే ఫస్ట్ అవి ఎమిల్సిఫై అవ్వాల్సి ఉంటుంది.
Now let us see the another important gland of our digestive system, pancreas. Pancreas, it secretes pancreatic juice. ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లోకి రిలీజ్ చేయబడుతుంది. సో ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్లో 2 ఇంపార్టెంట్ ఎంజైమ్స్ ఉంటాయి. ఒకటి ట్రిప్సిన్, ఇంకొకటి లైపేజ్. ట్రిప్సిన్ అనేది ప్రోటీన్స్ని డైజెస్ట్ చేస్తే లైపేజ్ అనేది ఫ్యాట్స్ని డైజెస్ట్ చేస్తుంది. సో నౌ ద థర్డ్ వన్, స్మాల్ ఇంటెస్టైన్ వాల్స్ కూడా ఒక డైజెస్టివ్ జ్యూస్ని సెక్రీట్ చేస్తాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటెస్టైనల్ జ్యూస్. దిస్ ఇంటెస్టైనల్ జ్యూస్ ఆల్సో హ్యాస్ గాట్ సమ్ ఎంజైమ్స్. ఈ ఇంటెస్టైనల్ జ్యూస్లో ఉండే ఎంజైమ్స్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ కంప్లీట్గా డైజెస్ట్ అయ్యేలా చేస్తాయి. సో మన ఫుడ్లో తీసుకునే కార్బోహైడ్రేట్స్ ఫస్ట్ మనం నోట్లో ఫుడ్ని నమిలేటప్పుడు పార్షియల్గా డైజెస్ట్ అవుతాయి. మన నోట్లో ఉండే సలైవరీ అమైలేజ్ లేదా టైలిన్ అందుకు హెల్ప్ చేస్తుంది. మిగిలిన కార్బోహైడ్రేట్స్ స్మాల్ ఇంటెస్టైన్లో కంప్లీట్గా డైజెస్ట్ అయిపోతాయి. సో ఇలా డైజెషన్ అనే ప్రాసెస్లో ఫామ్ అయిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా మన బాడీలో ఉండే డిఫరెంట్ పార్ట్స్కి ఎలా రీచ్ అవుతాయి. సో దీస్ న్యూట్రియంట్స్ ఆర్ సప్లైడ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఓన్లీ బై ద బ్లడ్ సర్క్యులేషన్. ద న్యూట్రియంట్స్ దట్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఆర్ అబ్జార్బ్డ్ ఇన్ టు ద బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఇది మన స్మాల్ ఇంటెస్టైన్ యొక్క వాల్లో ఉండే బ్లడ్ వెజల్స్ ద్వారా జరుగుతుంది. డైజెషన్లో ఫామ్ అయిన ఈ న్యూట్రియంట్స్ అన్నీ కూడా స్మాల్ ఇంటెస్టైన్ యొక్క వాల్లో ఉండే బ్లడ్ వెజల్స్లోకి అబ్జర్వ్ అవుతాయి. అక్కడి నుంచి బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా బాడీ అంతా సప్లై అవుతాయి. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్జార్ప్షన్. ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద డైజెస్టివ్ సిస్టమ్ టు ద బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్జార్ప్షన్. ఈ న్యూట్రియంట్స్ని ఎక్కువ మొత్తంలో అబ్జార్బ్ చేసుకోవడానికి స్మాల్ ఇంటెస్టైన్ వాల్స్ మీద ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. వీటినే విల్లై అంటాము. వీ మే గెట్ ఎ డౌట్ దట్ వై the lining of the small intestine has got so many finger-like projections. Why can't the small intestine directly absorb the nutrients? ఈ ఫింగర్-like projections ఉండడం వలన సర్ఫేస్ ఏరియా అనేది పెరుగుతుంది. సో బై దట్ మోర్ న్యూట్రియంట్స్ కెన్ బి అబ్జార్బ్డ్ ఫ్రమ్ ద డైజెస్టెడ్ ఫుడ్. అలాగే ఇఫ్ వీ సీ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ది విల్లై, ఇన్సైడ్ ద విల్లై వీ కెన్ సీ ద బ్లడ్ వెజల్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ సీ ద లింఫ్ వెజల్స్ ఆల్సో. అంటే ఈ విల్లై లోపల బ్లడ్ వెజల్స్ ఉంటాయి, ఇంకా లింఫ్ వెజల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలిసి ఒక నెట్ లాగా ఫామ్ అయి ఉంటాయి. మిగిలిన న్యూట్రియంట్స్ అన్నీ బ్లడ్ వెజల్స్లోకి అబ్జార్బ్ అయితే డైజెస్టెడ్ ఫుడ్లోని ఫ్యాట్ మాత్రం లింఫ్ వెజల్స్లోకి అబ్జార్బ్ అవుతుంది. సో ఆఫ్టర్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ద న్యూట్రియంట్స్ ఆర్ సప్లైడ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ బై ద బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. దెన్ వాట్ అబౌట్ ది అన్డైజెస్టెడ్ ఫుడ్? సో అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లోంచి లార్జ్ ఇంటెస్టైన్లోకి మూవ్ అవుతుంది. సో ఇన్ ద లార్జ్ ఇంటెస్టైన్ వాట్ ఎవర్ ద వాటర్ ఈజ్ రిమైనింగ్ ఇన్ ద అన్డైజెస్టెడ్ ఫుడ్, ఆ వాటర్ అంతా కూడా బ్లడ్లోకి అబ్జార్బ్ అవుతుంది. ఆఫ్టర్ ది అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ ద రిమైనింగ్ వేస్ట్ ఈజ్ టర్న్డ్ ఇన్ టు ఫీకల్ మ్యాటర్. ఈ ఫీకల్ మ్యాటర్ అనేది స్టూల్స్ రూపంలో యానస్ నుంచి బయటికి ఎక్స్క్రీట్ చేయబడుతుంది. సో యానస్ ఈజ్ ద ఎండింగ్ పాయింట్ ఆఫ్ ది ఎలిమెంటరీ కెనాల్. సో వాట్ ఎవర్ ద అన్డైజెస్టెడ్ ఫుడ్, ఈ అన్డైజెస్టెడ్ ఫుడ్ యానస్ ద్వారా బయటికి పంపడాన్ని ఎజెషన్ అంటాము. ఎలిమెంటరీ కెనాల్ హెల్త్. మన ఎలిమెంటరీ కెనాల్ హెల్త్ అనేది మనం తినే ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన ఫుడ్లో సాల్ట్, ఆయిల్, స్పైసెస్ లాంటివి ఎక్కువగా ఉపయోగిస్తే దాని ఎఫెక్ట్ మన డైజెస్టివ్ సిస్టమ్ మీద పడుతుంది. టైంకి ఫుడ్ తీసుకోకపోయినా లేదా ఓవర్గా ఫుడ్ తీసుకున్నా కూడా ఎలిమెంటరీ కెనాల్లో ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. ఓవర్ ఈటింగ్, అతిగా తినడం, హై ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వలన వికారం పుట్టి వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వామిటింగ్ అంటే స్టమక్లోని ఫుడ్ డైజెస్ట్ అవ్వక అది మౌత్ ద్వారా బయటకు ఎక్స్పెల్ అవ్వడం. వామిటింగ్ జరిగినప్పుడు స్టమక్లో ఇంకా ఈసోఫాగస్లో ఉండే మజిల్స్లో పెరిస్టాలిటిక్ మూమెంట్స్ రివర్స్లో జరిగి ఫుడ్ని బయటకు నెడతాయి. వామిటింగ్స్ అనేవి చాలా కారణాల వల్ల జరగచ్చు. ముఖ్యంగా 1. ఓవర్ ఈటింగ్, అతిగా తినడం. 2. ఈటింగ్ ఆయిలీ ఫుడ్, ఆయిల్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తినడం. 3. ఇండైజెషన్, ఫుడ్ అరగకపోవడం.
4. ఫుడ్ పాయిజనింగ్ అంటే పాడైన ఫుడ్ తీసుకోవడం. మనం ఎక్కువ ఆయిల్ ఉన్న ఫుడ్ తీసుకుంటే దాన్ని డైజెస్ట్ చేయడం కోసం మన లివర్ ఎక్కువ బైల్ జ్యూస్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఆయిలీ ఫుడ్ లివర్ని స్ట్రెస్కి గురి చేస్తుంది. అలాగే ఫ్యాటీ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే ఫ్యాట్ లివర్లో కలెక్ట్ అయ్యి లివర్ ఫంక్షనింగ్ దెబ్బతింటుంది. ఇలాంటి సందర్భాల్లో స్టమక్ ఏక్, హెడేక్ ఇంకా వామిటింగ్స్ అవుతాయి. తరువాత ప్రాబ్లం ఇండైజెషన్. తిన్న ఫుడ్ సరిగా డైజెస్ట్ కాకపోతే దాన్ని ఇండైజెషన్ అంటాము. ఇండైజెషన్ని అవాయిడ్ చేయడానికి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. 1. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. మనం తీసుకునే ఫుడ్లో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండాలి. ఆ ఫుడ్లో విటమిన్స్, ప్రోటీన్స్ కావలసినంత ఉండాలి. జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. మనం తినే ఫుడ్ని స్లోగా, కంగారు లేకుండా తినాలి. ఇలా తిన్నప్పుడు డైజెస్టివ్ హార్మోన్స్, జ్యూసెస్ బాగా ప్రొడ్యూస్ అయ్యి డైజెషన్ బాగా జరుగుతుంది. నెంబర్ 3, చూ యువర్ ఫుడ్ వెల్. మనం తినే ఫుడ్ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. ఇందులో కొన్ని హార్డ్ సబ్స్టెన్సెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ డైజెస్ట్ అవ్వాలంటే ఫుడ్ని బాగా చూ చేయాలి. ఫుడ్ని బాగా నమలటం వల్ల సలైవా ఫుడ్తో బాగా కలిసి ఫుడ్లో ఉండే కార్బోహైడ్రేట్స్ మన నోటిలోనే పార్షియల్గా డైజెస్ట్ అయిపోతాయి. ఫుడ్ను నోట్లో బాగా మెత్తగా నమిలితే మిగిలిన పార్ట్స్లో దాని డైజెషన్ ఈజీగా జరుగుతుంది. నెంబర్ 4, నో హెవీ ఫిజికల్ వర్క్ ఆఫ్టర్ ఈటింగ్. తిన్న తర్వాత బరువులెత్తడం, పరిగెత్తడం లాంటి హెవీ ఫిజికల్ వర్క్ని చేయకూడదు. ఇలా చేస్తే డైజెషన్ హ్యాంపర్ అవుతుంది. మనం యానిమల్స్ను అబ్జర్వ్ చేస్తే అవి ఫుడ్ తీసుకున్న తర్వాత కొంతసేపు రిలాక్స్ అవుతూ ఉంటాయి. సో ఫుడ్ తీసుకున్నాక కొంతసేపు రిలాక్స్ అవ్వడం వలన మన డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అల్సర్స్. వన్ మోర్ మేజర్ ప్రాబ్లమ్ ఆఫ్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ అల్సర్స్. అల్సర్స్ అంటే డైజెస్టివ్ సిస్టంలో ఫామ్ అయ్యే వూండ్స్. ద రీజన్ ఫర్ దిస్ అల్సర్స్ ఆర్ ఫుడ్ అండ్ స్ట్రెస్. స్ట్రెస్ ఎక్కువగా ఉండే వాళ్లకు అల్సర్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రెస్ట్లెస్గా వర్క్ చేయడం, స్మోకింగ్, ఇన్ టైంకి ఫుడ్ తీసుకోకపోవడం మొదలైన వాటి వల్ల కూడా అల్సర్స్ ఫామ్ అవుతాయి. సమ్ ప్రొఫెషనల్స్ అండ్ బిజినెస్ పీపుల్ ఆల్సో గెట్ స్ట్రెస్. సో అందువల్ల వాళ్ళకు కూడా ఈ అల్సర్స్ ఏర్పడుతూ ఉంటాయి. అండ్ దెర్ ఈజ్ వన్ మోర్ రీజన్ ఫర్ ది అల్సర్, దట్ ఈస్ H. pylori bacteria. Now let us see another problem of human alimentary canal, that is constipation. We have to empty our bowels every day to stay healthy. అలా చేయకపోతే మన లార్జ్ ఇంటెస్టైన్లో బ్యాక్టీరియా పెరిగిపోయి అది టాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ టాక్సిన్స్ మన బ్లడ్లోకి అబ్జార్బ్ అవ్వడం వలన డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ కాన్స్టిపేషన్ని అవాయిడ్ చేయడానికి వీ హ్యావ్ టు టేక్ రైట్ అమౌంట్ ఆఫ్ వాటర్, ఇంకా ఫైబర్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్, వెజిటబుల్స్ లాంటివి తీసుకోవాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద హెల్త్ ఇష్యూస్ ఆఫ్ అవర్ ఎలిమెంటరీ కెనాల్. న్యూట్రియంట్ డెఫిషియన్సీ డిసీజెస్. న్యూట్రియంట్స్ లోపం వల్ల ఏర్పడే డిసీజెస్. మన బాడీలో చాలా రకాల బయోకెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ అన్ఇంటరప్టెడ్గా కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలి అనంటే మనకు కొన్ని న్యూట్రియంట్స్ అవసరమవుతాయి. ఈ న్యూట్రియంట్స్ కనుక మన బాడీకి సరిగా అందకపోతే మన బాడీలో ఉండే బయోకెమికల్ రియాక్షన్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి. సో ఇలాంటి డిస్టర్బెన్స్ వల్ల గ్రోత్ ఇంకా డెవలప్మెంట్ తగ్గిపోతాయి. సో బాడీ గ్రోత్కి, డెవలప్మెంట్కి, ప్రొటెక్షన్కి అవసరమైన న్యూట్రియంట్స్ తగ్గిపోతే డెఫిషియన్సీ డిసీజెస్ ఏర్పడతాయి. సో మన డే టు డే లైఫ్లో డిఫరెంట్ యాక్టివిటీస్ చేయడానికి మనకి ఎనర్జీ అవసరమవుతుంది. సో ఈ ఎనర్జీ మనకి ఫుడ్లో ఉండే కార్బోహైడ్రేట్ నుంచి ఇంకా ఫ్యాట్స్ నుంచి లభిస్తుంది. అయితే మన బాడీ గ్రోత్కి, రిపేర్కి ఇంకా ప్రొటెక్షన్కి ప్రోటీన్లు అవసరమవుతాయి. అలాగే మన బాడీలో జరిగే డిఫరెంట్ లైఫ్ ప్రాసెసెస్కి మైక్రోన్యూట్రియంట్స్ చాలా అవసరం. మైక్రోన్యూట్రియంట్స్ అంటే విటమిన్స్ ఇంకా మినరల్స్. సో మన ఫుడ్లో ప్రోటీన్స్ కానీ, విటమిన్స్, మినరల్స్ కానీ తక్కువైతే అది మాల్ న్యూట్రిషన్ అంటాము. ఈ మాల్ న్యూట్రిషన్ వల్ల డెఫిషియన్సీ డిసీజెస్ అనేవి ఫామ్ అవుతాయి. నౌ లెట్ us see some డెఫిషియన్సీ డిసీజెస్. డెఫిషియన్సీ డిసీజెస్ని 3 టైప్స్ కింద క్లాసిఫై చేస్తాము. ఫస్ట్ వన్ ఈజ్ క్యాలరీ డెఫిషియన్సీ డిసీజెస్, సెకండ్ వన్ ఈజ్ ప్రోటీన్ డెఫిషియన్సీ డిసీజెస్, అండ్ థర్డ్ వన్ ఈజ్ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ డిసీజెస్. సో ఫస్ట్ వి సీ క్వాషియార్కర్. ఇది ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల ఏర్పడే ఒక డిసీజ్.
ఈ డిసీజ్లో బాడీ స్వెల్ అవుతుంది. దట్ ఈస్ స్వోలెన్ బాడీ ఈజ్ అ సిమ్టమ్ ఆఫ్ దిస్ డిసీజ్. ఇంకా మజిల్స్ అనేవి చాలా తక్కువగా గ్రో అవుతాయి. దాంతోపాటు హ్యాండ్స్ అండ్ లెగ్స్లో స్వెల్లింగ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ డిసీజ్లో ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండడం వలన బాడీలో సెల్స్ మధ్య ఉండే గ్యాప్స్లో వాటర్ అనేది బాగా అక్యుములేట్ అయిపోయి స్వెల్లింగ్ ఏర్పడుతుంది. రెండవది మరాస్మస్. ఇది ప్రోటీన్స్ ఇంకా కార్బోహైడ్రేట్స్ ఈ రెండిటి డెఫిషియన్సీ వల్ల ఏర్పడే డిసీజ్. ఈ డిసీజ్లో వీక్నెస్, టైర్డ్నెస్, జాయింట్ స్వెల్లింగ్, మజిల్ వీక్నెస్, డ్రై స్కిన్, మోషన్స్ ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ఈ మరాస్మస్ అనేది ప్రోటీన్స్ ఇంకా కార్బోహైడ్రేట్స్ ఈ రెండిటి డెఫిషియన్సీ వల్ల ఏర్పడుతుంది. సో ఈ కండిషన్స్ ఎవరిలో ఏర్పడతాయంటే ఇమీడియట్ ప్రెగ్నెన్సీ, అంటే ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సరైన పోషణ లేకుండానే మరొక బిడ్డకు జన్మనివ్వడం, ఇలా చేయడం వలన ఆ పిల్లల్లో ఈ డిసీజెస్ ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఒబెసిటీ, అంటే ఓవర్ వెయిట్. ఇక్కడ హై క్యాలరీ ఉన్న డైట్ తీసుకోవడం వల్ల ఒబెసిటీ అనేది ఏర్పడుతుంది. బాడీలో ఫ్యాట్ అనేది ఎక్కువగా డిపాజిట్ అయిపోతుంది. సో ఈ కండిషన్లో ఉన్న వాళ్ళకి ఫ్యూచర్లో డయాబెటీస్ ఇంకా హై బీపీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఒబెసిటీకి మెయిన్ కారణం అన్హెల్దీ డైట్ హ్యాబిట్స్ ఇంకా ఫిజికల్ యాక్టివిటీ మీన్స్ ఎక్సర్సైజ్ లాంటివి లేకపోవటం. నౌ వీ సీ విటమిన్ డెఫిషియన్సీ డిసీజెస్. సో మన బాడీకి అవసరమైన మైక్రోన్యూట్రియంట్స్ 2 టైప్స్గా ఉంటాయి. ఒకటి విటమిన్స్, 2 మినరల్స్. ఇవన్నీ కూడా మన బాడీకి చాలా తక్కువ క్వాంటిటీలోనే అవసరమవుతాయి. బట్ మినరల్స్ అనేవి మనం తీసుకునే వాటర్ ఇంకా ఫుడ్ ద్వారా మన బాడీకి అందుతాయి. కానీ విటమిన్స్ ఇవి కొంతవరకు మనకు ఫుడ్ నుంచి మన బాడీకి సప్లై అయితే కొన్ని విటమిన్స్ మన బాడీలోనే తయారవుతాయి. మన ఇంటెస్టైన్స్లో ఉండే బ్యాక్టీరియా చాలా వరకు విటమిన్స్ని తయారు చేయగలుగుతాయి. సో మన బాడీలో ఉండే ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఈ విటమిన్స్ను తయారు చేయాలంటే మన డైజెస్టివ్ సిస్టంలో ఆ బ్యాక్టీరియాకి హెల్ప్ఫుల్గా ఉండే ఎన్వైర్న్మెంట్ ఉండాలి. అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీ బ్యాక్టీరియా గ్రో అవ్వడానికి అనువుగా ఉండాలి. ఒకవేళ ఒక పర్సన్ యొక్క ఈటింగ్ హ్యాబిట్స్ ఇలా ఉంటే, అంటే ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడం, కలర్స్, స్పైసెస్, కెమికల్స్, ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఇలాంటివన్నీ యాడ్ చేసిన ఫుడ్ని ఎక్కువగా తీసుకోవడం వలన స్టమక్లో ఉండే ఎన్వైర్న్మెంట్ దెబ్బతిని ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అనేది పెరగడానికి అనుకూలంగా ఉండదు. సో అలాంటి కండిషన్స్లో విటమిన్ డెఫిషియన్సీ ఏర్పడుతుంది. అలాగే అధిక మొత్తంలో యాంటీబయాటిక్స్ లాంటి డ్రగ్స్ తీసుకున్నప్పుడు కూడా కడుపులో ఉండే గుడ్ బ్యాక్టీరియా అనేది డిస్ట్రాయ్ అయిపోయి విటమిన్స్ తయారీ అనేది జరగదు. సో అలాంటి కండిషన్స్లో మన బాడీ కేవలం ఫుడ్ నుంచి లభించే విటమిన్స్ మీదే డిపెండ్ అవుతుంది. ఇక ఫుడ్లో కూడా ఇఫ్ వీ ఈట్ అన్బ్యాలెన్స్డ్ అన్హెల్దీ డైట్ తీసుకున్నట్టయితే ఇట్ లీడ్స్ టు విటమిన్ డెఫిషియన్సీ డిసీజెస్. సో విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఫామ్ అయ్యే డిసీజెస్లో బెరీబెరీ, గ్లాసిటిస్, పెల్లాగ్రా, ఎనీమియా, స్కర్వీ, rickets. These are the major vitamin deficiency diseases. So based on the chemical nature of vitamins, they are divided into 2 groups. Vitamins యొక్క chemical nature ని బట్టి 2 groups కింద డివైడ్ చేస్తాం. 1 water soluble and 2 fat soluble. అంటే vitamins that soluble in water and that soluble in fat. Water soluble vitamins కి examples vitamin B complex and vitamin C. ఇక fat soluble vitamins కి examples విటమిన్ ఏ, డి, ఈ, కే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సలహాలు, సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి.